హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 2024 జనవరి 1 నుంచి ఫోన్పే, గూగుల్ పేలో కొత్త రూల్స్ అంటూ అప్డేట్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామా, ఆ రూల్స్ ఏంటి అనేది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా 2024 కొత్త నెల ప్రారంభం కాగానే కొత్త రూల్స్ అమల్లోకి వస్తూ ఉంటాయి. ఇక కొన్ని గంటల్లో 2024లోకి అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా జనవరి 1 నుంచి అమల్లోకి ఫైనాన్షియల్ మార్పుల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముందుగా చూసినట్లయితే చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు. సుకన్య సమృద్ధి యోజన సహా పోస్ట్ ఆఫీస్ 3 ఏళ్ల టైం డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది కేంద్రం. కొత్త వడ్డీ రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి మార్చి త్రైమాసిక గాను ఈ రేట్లు పెంచింది. అయితే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ఇక వడ్డీ 8.20% లభిస్తుంది. అలాగే 3 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీని 7.10% అయితే పెంచింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్ల ధరల పెంపు. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కార్లు, ఇతర కమర్షియల్ వాహనాల ధరలు పెరగనున్నాయి. అయితే జనవరి 1వ తేదీ నుంచి తమ వాహనాల ధరలు పెంచనున్నట్లు టాటా మోటార్స్, మారుతి సుజుకి, హోండా సహా దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు ప్రకటించాయి. అయితే పలు మోడల్స్పై 2 నుంచి 3% మేర ధరలు పెరగనున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూపీఐ ఐడి డిసేబుల్. యూపీఐ ఐడికి సంబంధించి కొత్త మార్పులు జరగనున్నాయి. ఏడాదికి పైగా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ తొలగించనున్నాయి. అయితే ఆయా ఐడీలు జనవరి 1 నుంచి పనిచేయవు. ఇన్యాక్టివ్ కాకుండా ఉండాలంటే మీ యూపీఐ ఐడీల ద్వారా ఒక్కసారైనా ట్రాన్సాక్షన్ చేసుకోవటం మంచిది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త సిమ్ కార్డులు తీసుకోవాలంటే ఇప్పటి వరకు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు దానిని తొలగించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కేవైసీని పూర్తిగా డిజిటల్లోనే పూర్తి చేయాలని వెల్లడించింది. ఐడి ప్రూఫ్ చూపిస్తే వెరిఫికేషన్ అయిపోతుంది. కస్టమర్ల అక్విజిషన్ కాస్ట్తో పాటు సిమ్ కార్డు మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.